మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. సఫేద్ ముస్లి. ఈ మూలిక మీ వ్యక్తిగత సమస్యలకు సహజ పరిష్కారం కింద పనిచేస్తుంది. అనేక రకాల సమస్యలు, చిన్నవి పెద్దవి, ముఖ్యంగా నరాల బలహీనతలు, ముఖ్యంగా పురుషుల్లో లైంగిక స్తబ్దత, ఇలాంటి ఎన్నో సమస్యలకు ఇది ఒక అద్భుతమైన చక్కటి పరిష్కారం. దీని ప్రత్యేకతల గురించి మనం తెలుసుకుందాం. చూడండి, సఫేద్ ముస్లి అనేది ఈ భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఎన్నో శతాబ్దాల నుంచి కూడా వాడుతున్నటువంటి ఒక ఆయుర్వేద మూలిక. ఈ మూలిక తన అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలకి ప్రసిద్ధి చెందింది. అందుకే శిలాజిత్ ఎలా ఫేమస్సో అలాగే సఫేద్ ముస్లి కూడా చాలా ఫేమస్. సఫేద్ ముస్లి అంటే ఏమిటి అంటే ఒక తెల్లగా కనిపించేటటువంటి ఒక మూలిక. ఇది అడవులలో చాలా వైల్డ్గా పెరుగుతుంది. అంటే ఆ వైల్డ్ పవర్ అంతా దీంట్లో ఉంటుంది. దీనికి అనేక ఇతర పదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు దివ్య ఔషధం అనే ఒక మంచి పేరు ఉంది. అలాగే దీనికి వైట్ గోల్డ్ అని కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని పిలుస్తూ ఉంటారు. అంటే అంత అద్భుతమైంది అని అర్థం. ఈ మూలిక ప్రధానంగా శృంగార ఆరోగ్యాన్ని, అంటే లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఆ లైంగిక లోపాల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. ఈ మధ్య చాలామందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ దగ్గర నుంచి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ దాకా అనేక సమస్యలు, లాస్ ఆఫ్ లిబిడో, ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మెయిన్గా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అంటే ఒత్తిడితో సంబంధం ఉండేటటువంటి అనేక లైంగిక సమస్యలను నివారించడానికి, స్పెర్మ్ కౌంట్ని పెంచడానికి ఇది సహాయపడుతుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీ స్ట్రెస్ అలాగే యాంటాక్సిడెంట్ గుణాలు ఇవన్నీ కూడా ఆ మగవాళ్ళ ఆ లైంగిక జీవనానికి సహాయపడతాయి. ఇది మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. అయితే ఇలాంటి ఈ సఫేద్ ముస్లిని ఎలా ఉపయోగించాలి? ఇది మామూలుగా చూర్ణ రూపంలో సాధారణంగా దొరుకుతూ ఉంటుంది. పొడి రూపంలో దీన్ని వాడుకోవాలనుకుంటే ఈ పొడిని పాలతో కానీ లేదా వెచ్చని నీళ్ళతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఇది చక్కటి ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒకవేళ క్యాప్సూల్ రూపంలో దీన్ని తీసుకోవాలనుకుంటే దీన్ని పూటకి 1 నుంచి 2 క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవచ్చు. ఏదేమైనా ఆ కండిషన్ బట్టి, ఆ తీవ్రతను బట్టి దీన్ని వైద్య సలహాతో వాడుకోవచ్చు. పొడి రూపంలో 1 నుంచి 3 గ్రాముల పొడిని, క్యాప్సూల్ రూపంలో 1 నుంచి 2 క్యాప్సూల్స్ని ఒకసారి కానీ 2 సార్లు కానీ రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఇతర మూలికల మిశ్రమాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. అంటే అశ్వగంధతో కలిపి తీసుకోవచ్చు, శిలాజిత్తో కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా అదనపు ప్రయోజనాల్ని పొందొచ్చు. సరే, మరి ఈ సఫేద్ ముస్లి తాలూకు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? వరుసగా వీటిని 1 by 1 తెలుసుకుందాం. ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే ఇది ఒక మల్టీ విటమిన్ క్యాప్సూల్ కంటే అద్భుతంగా ఉందే అని మీకు అనిపించడం అనేది తథ్యం. సరే, ఇవేమిటి? ఒకటి, ఈ అనేక మందిని ఈ మధ్యకాలంలో ఈ సెక్సువల్ డిజార్డర్స్ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్, లాస్ ఆఫ్ లిబిడో, 1 కాదు 2 కాదు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇలాంటి అనేక లైంగిక సమస్యలకి ఇది ఒక చక్కటి పరిష్కారం. భారతదేశంలో మీకు తెలుసో లేదో ఈ మధ్య జరిగిన అధ్యయనాలలో తెలిసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి 10 మందిలో ఒకళ్ళకి ఏదో ఒక లైంగిక సమస్య అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ ఇలాంటివి ఉన్నట్టుగా తేలింది. ఇది నిజానికి భయంకరమైనటువంటి విషయమే కాదు. మన దేశంలో ఆ పురుషుల లైంగిక ఆరోగ్యం క్షీణిస్తుంది అనటానికి ఇది ఒక ఇండికేషన్ లాగా మనకి కనిపిస్తుంది. సఫేద్ ముస్లి ఇలాంటి పరిస్థితిని మార్చేటటువంటి శక్తి కలిగింది. సఫేద్ ముస్లి తాలూకు మెయిన్ యాక్షన్ ఏంటంటే స్పెర్మటోజెనెటిక్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ కీలకం. అంటే ఇది స్పెర్మ్ తాలూకు నాణ్యతని మొత్తాన్ని మెరుగుపరుస్తుంది. అంటే దాని అనాటమీని, దాని కదలికని, అన్నిటికీ మించి కౌంట్ని. దీంతో స్పెర్మ్ కౌంట్ అనేది ఓవరాల్గా పెరుగుతుంది. అలాగే ఇది టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా పెంచడానికి సహాయపడుతుందని తేలింది. అంటే లైంగిక సామర్థ్యం, రక్త ప్రసరణ ఇలాంటివన్నిటిని కూడా ఇది మెరుగుపరుస్తుంది. అంటే దీని అర్థం ఇది ఒక అద్భుతమైనటువంటి ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే మూలిక అని అర్థం. ఎందుకంటే ఆయుర్వేదంలో సప్తధాతువులు ఉంటాయి. రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ, శుక్రాలని సప్తధాతువులు. మనం తీసుకున్న ఆహారం ముందు రసం కింద మారి, రక్తం కింద మారి, ఆఖరికి స్పెర్మ్ కింద, ఇలాగా ఇది అనేక స్టేజ్లు దాటుతూ ఉంటుంది. అంతిమ సారం ఓజస్సు. అంటే ఓజస్సుని ఇది పెంచుతుంది అని ఆయుర్వేద సంబంధాలు చెప్తాయి. అంటే లైంగిక జీవితాన్ని ఇది మెరుగుపరుస్తుంది. సఫేద్ ముస్లిని అనేక ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. ప్రధానంగా ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం. అంటే దీనికి యాంటీ స్ట్రెస్, యాంటాక్సిడెంట్, అంటే అడాప్టోజెనిక్ లక్షణాలు దీనికి ఉన్నాయి.
ఇవన్నీ కలిపి ఒత్తిడితో ఏర్పడేటటువంటి ఆ ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ డిజార్డర్స్ని తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో ఇది మంచి మూడ్ ఎలివేటర్గా, మంచి రెస్ట్నిచ్చే బ్లిస్ఫుల్ స్లీప్నిచ్చేటటువంటి ఒక మూలికగా దీని ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ప్రధానంగా వాత వికృతి వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది వాతాన్ని సమస్థితికి తీస్తుంది. దీంతో ఈ సమస్యలన్నీ వాటంతట అవే తగ్గుతాయి. అంటే సఫేద్ ముసలి వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ సఫేద్ ముసలి ఎంతసేపు మగవాళ్ళ మూలిక అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది తల్లిపాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది తల్లిపాల ఉత్పత్తి తగ్గిన సందర్భాల్లో దీన్ని వాడుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో యంగ్ మదర్స్కి పాలు ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే తల్లిపాలు తక్కువ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాలలో మదర్ మిల్క్ని పెంచడానికి, బ్రెస్ట్ మిల్క్ని పెంచడానికి ఇది సహాయపడుతుంది. అంటే శిశువు సమర్థవంతంగా హెల్దీగా పెరగటానికి తల్లిపాలు అవసరం. తల్లిపాలకి ఇది అవసరం. ఏ కారణం వలనైనా తల్లిపాల ఉత్పత్తి తగ్గిపోతే అప్పుడు ఈ ముస్లిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పాల కలిపి తీసుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఇది తల్లి స్తన్యాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. స్ట్రెస్ వల్ల ఒకవేళ ఉత్పత్తి తగ్గితే అప్పుడు సఫేద్ ముస్లి దాన్ని ఆ స్ట్రెస్ని తగ్గించి పాల ఉత్పత్తిని తిరిగి మెరుగుపరుస్తుంది. ఇక చాలామంది ఇబ్బంది ఏమిటంటే కండరాల బలహీనత. అంటే మజిల్స్ అనేవి ఆశించిన స్థాయిలో ఉండనప్పుడు దాంతో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కండరాల నిర్మాణాన్ని ఇది మెరుగుపరుస్తుంది. అంటే కండరాల నిర్మాణం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, శక్తిని పెంచడానికి, అలాగే శక్తి నిర్మాణానికి సహాయపడుతుంది. సఫేద్ ముసలి దీన్ని తీసుకుంటూ ఉంటే టెస్టోస్టెరాన్ పెరగటం వల్ల హార్మోన్లు పెరుగుతాయి కాబట్టి, మేల్ హార్మోన్స్, దీంతో మజిల్ మాస్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది క్రానిక్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే, క్రానిక్ డిసీజెస్ అవి తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే, నాగింగ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటి దీర్ఘకాలపు ఆరోగ్య సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. అంటే క్రానిక్గా మీరు దేంతో బాధపడుతుంటే ఏ వయసులోనైనా, అలాంటప్పుడు ఏ వయసులోనైనా ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా ఇలాంటి లాంగ్ కోవిడ్ కండిషన్స్లో అప్పుడు దీన్ని వాడుకుంటూ ఉంటే మీకు హెల్త్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి ఇది సహాయపడుతుంది. క్యాన్సర్, డయాబెటీస్, ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలు ఈ రోజుల్లో బాగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సఫేద్ ముస్లిని వాడుతుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ ఆర్థరైటిక్ లక్షణాలతో ఉంటుంది కాబట్టి ఆర్థరైటిస్ వల్ల వచ్చేటటువంటి వాపును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రివెన్షన్కి తొలి దశల్లో ఉన్న వాటికి ట్రీట్మెంట్ లాగా, అంటే దీనికి యాంటీ ట్యూమర్ యాక్టివిటీ ఉంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది పనిచేస్తుంది అని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. అలాగే డయాబెటీస్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ మీద ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అన్నిటికీ మించి ఇది శక్తిని పెంచుతుంది. మామూలుగా శక్తి పెరగాలంటే కార్బోహైడ్రేట్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ తీసుకుంటే మళ్ళీ దాంతో అనేక ఇబ్బందులు. అలా కాకుండా ఇది శక్తిని మాత్రమే పెంచడానికి సహాయపడుతుంది. అంటే అలాంటి సామర్థ్యం దీనికి ఉంది. దీంట్లో ఉండేటువంటి స్టీరాయిడ్ని పోలినటువంటి అంశాలు కండరాల బలాన్ని పెంచుతాయి, అలాగే శక్తిని కూడా పెంచడానికి సహాయపడతాయి. ప్రధానంగా గేమ్స్ ఆడేటువంటి క్రీడాకారులకి ఇది స్థైర్యాన్ని, సామర్థ్యాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది హార్మోన్ తాలూకు అసమతుల్యత, దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో హార్మోన్స్ని రెగ్యులేట్ చేసేటువంటి నైజం ఉంది. ముఖ్యంగా దీంట్లో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి హార్మోన్స్ ఉత్పత్తిని నియంత్రించడానికి, ఒత్తిడి, ఆందోళనని కంట్రోల్ చేయడానికి, వీటన్నిటికీ కూడా ఇది సహాయపడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. మూత్రపిండాల సమస్యల్ని ఇది చక్కదిద్దుతుంది. అంటే సఫేద్ ముసలికి డయాబెటిక్ యాక్షన్ ఉంటుంది. దీంతో ఆ విష ప్రభావాన్ని దూరం చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లక్షణాలు మూత్ర విసర్జన పెంచుతాయి, అలాగే మూత్రపిండ సమస్యల్ని, మూత్రనాళ వ్యాధుల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడతాయి. వీటన్నిటితో ఇది డయాబెటీస్కి ఒక అడ్జువెంట్ థెరపీగా కింద మీకు ఉపయోగపడుతుంది. దీంట్లో పోషక విలువలు ఎక్కువ కాబట్టి డయాబెటీస్లో కనిపించే నీరసం, నిస్త్రాణ, అలాగే ఈ అంగస్తంభన సమస్యలు, ఇలాంటి వాటికి ఇది ఒక మంచి సమాధానం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి మధుమేహాన్ని మెరుగ్గా కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇక గుండె జబ్బులు ఈ రోజుల్లో బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే గుండె ఆరోగ్యం చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మన గుండెకి సహాయపడేటటువంటి సహజ మూలిక ఈ సఫేద్ ముసలి. దీన్ని మీరు 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పాలకి కలిపి తీసుకుంటూ ఉంటే గుండె స్ట్రెంథన్ అవుతుంది. సాంప్రదాయ వైద్యంలో, ఈ ఆయుర్వేద వైద్య విధానంలో ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ప్రధానంగా హార్ట్ కనుక స్ట్రెంథన్ అయితే అనేక రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది.
ఇక ఈ రోజుల్లో ఈ ఇన్ఫ్లమేషన్ కారణంగా పెరుగుతున్న సమస్యలలో, ఆటోఇమ్యూనిటీ వల్ల పెరుగుతున్న సమస్యలలో కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్ అనేది ముఖ్యమైనది. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సఫేద్ ముస్లి మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ని, కీళ్ళవాపుని, నొప్పుని తగ్గించడానికి సహాయపడతాయి. ఒకవేళ మీకు ఆర్థరైటిస్ రిలేటెడ్ డిజార్డర్ ఏదైనా ఉంటే సఫేద్ ముస్లిని తీసుకుంటే అది మీకు హెల్ప్ చేస్తుంది. ఇక చర్మ సంబంధ సమస్యల్లో కూడా ఇది ఒక మంచి పరిష్కారం కింద ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా గ్లో తోటి కూడినటువంటి మెరిసే చర్మాన్ని కోరుకుంటూ ఉంటారు. సఫేద్ ముస్లిలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ లక్షణాలు ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. అంటే వృద్ధాప్యపు లక్షణాలు తగ్గించడానికి సహాయపడతాయి. చర్మం దీంతో తాజాగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలాగే ఇది ఒక మంచి ఎడ్జువెంట్ కింద, న్యూట్రియంట్ కింద కూడా సహాయపడుతుంది. ఇక చర్మంతో పాటు అందరూ కోరుకునేది చక్కటి జుట్టు సమస్యని పరిష్కారానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రధానంగా జుట్టు పెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండేటువంటి పోషకాలు జుట్టుని స్థిరంగా, గట్టిగా, కాంతివంతంగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఇది జుట్టు రూట్స్ని స్ట్రెంథన్ చేస్తుంది. దీంతో జుట్టు రాలటం అన్న సమస్యను పరిష్కరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ముస్లిలో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలు హెల్దీ స్కిన్కి, అలాగే హెల్దీ హెయిర్కి, హెల్దీ స్కాల్ప్కి మీకు ఉపయోగపడతాయి. ఇలాగా కేవలం ఇదేదో సెక్సువల్ హెల్త్ కోసం అనే మాత్రమే కాదు, ఇది అనేక రీతుల్లో అనేక మందికి ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రమాదకరమైన అంశాలు ఏవి లేవు కాబట్టి దీన్ని మీ కండిషన్ బట్టి, మీ తత్వాన్ని బట్టి, మీ డోస్ని మీరు నిర్ణయించుకొని ఇతర ఎడ్జువెంట్స్ తోటి, అంటే ఇతర మూలికలు ఒకవేళ వాడుతుంటే వాటితో కూడా కలిపి కూడా మీరు వైద్య సలహాతో దీన్ని వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడు ఒక బెల్ అనేది మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ఉపయోగపడిందని అనిపిస్తే, మీకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.